నాకెందుకులే అని అనుకున్నా. కానీ చాలాసేపు గమనించితే బస్సులో ఒక అమ్మాయి తనని చూసి చూడనట్లు చూస్తే తను ఏదో స్మరిస్తూ మొబైల్ స్క్రీన్ని నొక్కుతుంది. ఆ దృశ్యాన్ని చూడగానే కొన్ని రోజులుగా కోల్పోయిన నన్ను నేను చూసుకున్నట్టుంది. నేనెప్పుడూ అలా చేయలేదు. కానీ ఎందుకో తెలియదు, అదే రోజు రాత్రి ఆ వీడియోని మళ్ళీ చూస్తూ బాగా గమనించి ఆ యాప్ ఏంటో తెలుసుకొని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నా. ఒకసారి ట్రై చేద్దామని 1 నిమిషం పాటు నొక్కుతూ కౌంటింగ్ చేశా. ఆ యాప్ బాగానే పనిచేస్తుందనుకుంటూ మరొకసారి ఇష్టమైన శివుడి మంత్రం ఓం శ్రీ వర్ధనాయ నమః అనే మంత్రాన్ని కొన్ని నెలల క్రితం శివుడికి సంబంధించిన పుస్తకాల్లో చదివినట్టు గుర్తు. అది గుర్తొచ్చి మొబైల్లో ఆ యాప్ ఓపెన్ చేసి ఆ మంత్రాన్ని 108 సార్లు స్మరించి, అలా స్మరించిన తరువాత ఆ యాప్లో కౌంట్ అయిన ఆ నంబర్ని రీసెట్ చేసి నిద్రపోయా. మధ్యరాత్రి 2:10 అలా నిద్రిస్తున్నప్పుడు కలలో ఒకే చోట కొన్ని శివలింగాలు ఒక 5 నిమిషాల పాటు నేలపై కనపడ్డాయి. అలా కలలో కనిపించే ఆ శివలింగాలను చూస్తూ ఒకేసారి ఎవరో తట్టినట్టు అనిపించి నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి కూర్చొని పక్కనే ఉన్న మొబైల్లో టైం చూస్తే తెల్లవారుజామున 3:40 అవుతుంది. అలా కలలో కనపడిన ఆ కలలోని శివలింగాలు మళ్ళీ గుర్తొస్తుంటే గుర్తు చేసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ధ్యాన స్థితిలో కూర్చుండిపోయా. ఏం ఆలోచించానో తెలియదు, కానీ అలా ఆలోచిస్తూ పూర్తిగా తెల్లారిపోయింది. మరుసటి రోజు సోమవారం. రోజు ప్రయాణించే బస్సులలోనే ఒక బస్సులో కూర్చొని పుస్తకం చదువుతుంటే మళ్ళీ అదే ఆలోచన. ఎందుకొస్తుందో తెలియదు, కానీ ఆ ఆలోచనను ఆలోచిస్తూ వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయా. ఇలా ప్రతి కొందరిలో జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్లో కొందరు కనబడతారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ. ఒక ఎరుపు రంగు లేదా పసుపు రంగుతో కలిగిన ఒక చిన్న బ్యాగ్. ఆ బ్యాగులో రుద్రాక్షను లేదా జపమాలను పట్టుకొని కౌంట్ చేస్తూ వాళ్ళు నమ్మిన మంత్రాన్నైనా స్తోత్రాన్నైనా స్మరిస్తుంటారు కొందరు. ఇంకొందరు ఆధునిక యుగానికి సంబంధించిన టెక్నాలజీ అంటే మొబైల్ యాప్స్ యూజ్ చేస్తారు. ఇలా జపం కోసం ఎలాంటి పరికరాలు వాడినా కూడా, అంటే ఏది యూజ్ చేసినా చేయకపోయినా కూడా నీ మనసులో నువ్వు ఏమనుకుంటావో ప్రకృతి నీ నుండి గ్రహించి నీకు త్వరలోనే నీకు కావాల్సినదేదో ఇచ్చేస్తుంది. ప్రకృతిలో నువ్వు కోరుకున్నదేదో అది. ఇదంతా మంత్ర తంత్ర స్తోత్రాల వల్ల జరుగుతుందని కాదు, కానీ నువ్వు అనుకున్నదేదో ఒక మంత్రంలా జపిస్తూ స్మరిస్తూ ఉండు. అది నీకు నీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది. దానిని నువ్వు ఖచ్చితంగా పొందుతావు. ఏదైతే అనుకుంటావో అది. అలాగే ఇది జరిగి కొన్ని రోజులవుతుంది. చదవవలసిన కొన్ని పుస్తకాలలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చదవడం మధ్యలో ఆపేసి తర్వాత రోజు చదువుకుందాంలే అని అనుకుంటూ తల పక్కన పెట్టి పగటివేళ 12:30 కాసేపు ఆఫీసు క్యాబిన్లో రెస్ట్ తీసుకుందామని పడుకుంటే నిద్ర పట్టేసింది. నిద్రలో కొంత సమయం గడిపేసిన తర్వాత కొన్ని నిమిషాలకు నా చుట్టూ చీకటి, కిటికీలకు క్లాత్ కప్పేసినట్టు, నాపై ఏదో పడుకున్నట్టు శ్వాస తీసుకోలేకపోతున్నా. అలా ఆ కలతో 2:40 భయంతో మేల్కొన్నా. తర్వాత కొద్దిసేపటికి ఆ పుస్తకాన్ని చదవడం పూర్తి చేశా. ఇలానే మరొకసారి ఇది జరిగి కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుతుంటే ఎందుకో తెలియదు నిద్ర పట్టేసింది. కలలో అని కాదు, ఇది రియల్. నేను నార్మల్గానే పడుకున్నా, కానీ కలలో నాపై ఉన్న దుప్పటిని లాగేస్తున్నట్టు 1 నిమిషం పాటు అలా జరిగిన తరువాత గట్టిగా దుప్పటిని లాగేస్తున్నట్టు అనిపించింది. సడన్గా నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి టైం చూస్తే సాయంత్రం వేళ 6:35 అవుతుంది. అసలు నేను పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకోలేదు.
నేలపై అలా పడుకున్నా అంతే. ఇలా చాలాసార్లు ఇంట్లో అని కాదు, ఆఫీసులో కంప్యూటర్ని పక్కన జరిపేసి నైట్ టైం టేబుల్పై పడుకున్నప్పుడు కొంత దూరం నుండి ఆత్మలొచ్చి మెల్లిగా శరీరం పైకెక్కి శ్వాస రాకుండా శరీరాన్ని అదిమి పట్టుకున్నట్టు, ఏవో మాటలు వినిపిస్తున్నట్లు, ఏవో సంగీతాలు వినిపిస్తున్నట్లు, ఏవో గుసగుసలు శబ్దాలతో అలా అనుభూతి చెందాను. అలాగే ఈ మధ్య కాలంలోనే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అనే మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకసారి విని మరొకసారి చూస్తూ పూర్తిగా ఆ స్తోత్రాన్ని చదివి అలానే వింటూ పడుకుంటే గాఢ నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి 2:40 తరువాత తెల్లవారుజామున 4 గంటలకు విశాలమైన భూమిలోన ఒక పెద్ద గుడి, ఆ గుడితో పాటు ఆ గుడికి సంబంధించిన లోతైన గుండం నీటితో నిండి ఉంది. ఆ గుండంలో నుండి నడుచుకుంటూ అక్కడున్న ఆ గుడి లోపలికి వెళ్ళిపోతుంది. అదేదో తెలియదు కానీ ఆ గుడిలో ఏదో తిరుగుతున్నట్టు కలలో చూస్తున్నాను. అలా చూస్తూ ఉంటే చివరికి కాళికామాత విగ్రహం కనబడింది. గాఢ నిద్ర నుండి ఉలిక్కిపడి వెంటనే లేచి చూస్తే గుడి ప్రాంగణంలోనో గుడిలోనో కాదు, నేను ఇక్కడే ఉన్నానని అనుకుంటూ అలా ఆ రోజు నిద్ర నుండి మేలుకొని లేచి కూర్చొని కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయా అంతే. ఇలా పర్సనల్ లైఫ్లో కొందరికి జరుగుతుంది. వీటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, పుస్తకాలైన కానివ్వండి, లేదా నువ్వు నమ్మే స్తోత్రమైన మంత్రమైన తంత్రమైన సరిగ్గా స్మరించకుంటే ఆ స్తోత్ర తంత్ర మంత్రానికి సంబంధించిన శక్తులు నీ చుట్టే తిరుగుతుంటాయి. సింపుల్గా చెప్పాలంటే, ఒక పుస్తకాన్ని చదివావనుకో, ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అందులోని ఆలోచనలు కొన్ని రోజుల పాటు ఏదో శక్తి రూపంలో నీ చుట్టే తిరుగుతుంటాయి. ఇలా మంత్రమైన స్తోత్రమైన తంత్రమైన నువ్వు అనుకున్నదేదైనా సరే దానికి సంబంధించిన శక్తులు ఈ ప్రకృతిలో నీ చుట్టే తిరుగుతుంటాయి. సో అందుకని ఏదైనా సరే గట్టిగా అనుకో, ఆ అనుకున్నదేదో పూర్తి చేసేయి. అప్పుడే నువ్వు స్మరించిన, జపించిన లేదా జపిస్తున్న, స్మరిస్తున్న మంత్రమో స్తోత్రమో తంత్రమో లేదా నువ్వు అనుకున్నదేదో అది ఫలిస్తుంది, ప్రతిఫలిస్తుంది. ఇలా మీకు కూడా ఇలాంటివి కాకపోయినా మీరు కన్న కలలను సహకారం చేసుకోండి.